సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురికి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో సంధ్యా థియేటర్ పై యాజమాన్యం సమాధానం ఇచ్చింది. ఈ మేరకు 6 పేజీలతో కూడిన సమాధాన లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేసింది. ఇందులో తొక్కిసలాట ఘటనపై తమపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చింది. సంధ్యా థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని నోటీసులో పేర్కొంది. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని ఎన్నడూ ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆ రోజు 80 మంది విధుల్లో పాల్గొన్నారని, డిసెంబర్ 4, 5వ తేదీల్లో మైత్రి మూవీస్ థియేటర్ను ఎంగేజ్ చేసుకుందని, గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్కు వచ్చారని తెలిపింది యాజమాన్యం. తమ దగ్గర బైక్లు 4 వీలర్స్ కు ప్రత్యేక పార్కింగ్ ఉందని వివరించింది. ఈ మేరకు 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపింది. ఇదే వాళ్ళ ఆరోగ్య సంబంధించిన అభిమానులు పెద్ద చేస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురికి పోలీసులు షాకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై సంధ్యా థియేటర్ యాజమాన్యం సమాధానమిచ్చింది. ఈ మేరకు 6 పేజీలతో కూడిన సమాధాన లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేసింది. ఇందులో తొక్కిసలాట ఘటనలో తమపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చింది. సంధ్యా థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొంది. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని ఎన్నడూ ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆ రోజు 80 మంది విధుల్లో పాల్గొన్నారని, డిసెంబర్ 4, 5వ తేదీల్లో మైత్రి మూవీస్ థియేటర్ను ఎంగేజ్ చేసుకుందని, గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్కు వచ్చారని తెలిపింది యాజమాన్యం. తమ దగ్గర బైక్లు 4 వీలర్ కు ప్రత్యేక పార్కింగ్ ఉందని వివరించింది. ఈ మేరకు 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపారు.